మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్లో మనీ ఉందా? దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదించవచ్చని మీకెంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. అలాగే ఎఫ్‌డి పెట్టిన తర్వాత అవసరం వస్తే బ్యాంక్‌కి వెళ్ళకుండా మొబైల్ నుంచే క్లోజ్ కూడా చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు టెక్విక ఛానల్. ఈ వీడియోలో ఐసిఐసిఐ మొబైల్ యాప్ ఉపయోగించి కొత్త ఎఫ్‌డిని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఎగ్జిస్టింగ్ ఎఫ్‌డిని ఎలా క్లోజ్ చేయాలో తెలుసుకుందాం. ఇక మెయిన్ కంటెంట్‌లోకి వెళ్తే ఎఫ్‌డి ఎలా క్రియేట్ చేయాలి? ఎలా బ్రేక్ చేయాలనేది నేను ఐమొబైల్ యాప్‌లో ఐసిఐసిఐ ఐమొబైల్ యాప్‌లో మొత్తం ప్రాసెస్ అంతా చేసి రికార్డ్ చేశాను. స్క్రీన్ రికార్డ్ చేశాను. కానీ ఐసిఐసిఐ బ్యాంక్‌కి ఉండే సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల నేను చేసిన రికార్డింగ్ ఏది రికార్డ్ అవ్వలేదు. సో అందువల్ల నేను వెబ్‌లో చూపిస్తాను ద సేమ్ ప్రాసెస్ ఎలా చేయాలనేది. సిమిలర్. సో వెబ్‌లో ఎలా ఎఫ్‌డి చేస్తామో సిమిలర్‌గా మీరు ఐమొబైల్‌ను డౌన్లోడ్ చేసుకొని జస్ట్ లాగిన్ అయ్యి మీరు ఎఫ్‌డిని చేసుకుంటే మీకు మంత్లీ ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో దానికోసం బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సెషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవ్వదు. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్నెట్ ఫస్ట్ యూఆర్ఎల్ కరెక్ట్ లేదా చెక్ చేసుకోండి. సో అన్ని బ్యాంక్స్కి bank.in అనేది లాస్ట్లో కామన్గా ఆర్బీఐ అనేది యాడ్ చేసింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ bank.in లేకుంటే అది బ్యాంక్ కాదని అర్థం. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెస్ట్ చేద్దాం. హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్. సో హెచ్డిఎఫ్సి ఇక్కడ మీరు చూడొచ్చు hdfc.bank.in. సో ఎస్బీఐ చూద్దాం. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్. సో ఎస్బీఐ bank.in. సో bank.in అనేది ఈ డొమైన్ నేమ్ అనేది కామన్ ఇప్పుడు. సో మీరు ఏ బ్యాంక్ అన్న తీసుకోవచ్చు. ఐడిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ చెక్ చేద్దాం. సో bank.in అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఎనీ బ్యాంకింగ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అది లెజిటిమేట్ ఆర్ ఫేక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు bank.in అనేది చూపిస్తుంది. సో ఇది లెజిటిమేట్ వెబ్సైట్. సో రైట్ సైడ్ లాగిన్ అని ఉంది కదా. సో ఇక్కడ పర్సనల్ అండ్ ఎన్ఆర్ఐని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐసిఐసి బ్యాంక్ మనకు 3 ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఎయిదర్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు, లేకుంటే మొబైల్తో లాగిన్ అవ్వచ్చు, లేకుంటే క్యూఆర్ కోడ్ అనేది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది జస్ట్ ఐమొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండానే ఈ పేజ్ అనేది లాగిన్ అయిపోతుంది. సో నేను క్యూఆర్ కోడ్ చేసుకోవచ్చు, బట్ నేను యూజర్ ఐడితో లాగిన్ అవుతాను. ఒకవేళ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియకపోతే జస్ట్ మొబైల్తో లాగిన్ అయిపోండి. సో మీరు ఎఫ్డి చేయాలంటే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా డిపాజిట్ అని, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయాలి. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే కొత్త ఎఫ్డిని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో నేను 1 lakh ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నా. సో డేట్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చి బై డిఫాల్ట్గా 2 years అని చూపిస్తుంది. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక 10 years మీకు ఎన్ని ఇయర్స్ ఎఫ్డీని చేసుకోవాలో ఆ టెన్యూర్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 6.45% అనేది ఆఫర్ చేస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ పేఅవుట్ మీకు మంత్లీ కావాలా, క్వార్టర్లీ కావాలా, లేకుంటే 2 years తర్వాత ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ కావాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు మంత్లీ అమౌంట్ కావాలి కాబట్టి నేను మంత్లీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటో రీన్యూ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఈ ఆప్షన్ మీరు ఎస్ చేసుకుంటే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఆటోమేటిక్గా ఇంకొక 2 years అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా ఎఫ్డిని క్రియేట్ చేసుకుంటుంది. మీరు మాన్యువల్గా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లియర్గా యువర్ ఎఫ్డి విల్ బి రెన్యూడ్ ఫర్ ది సేమ్ టెన్యూర్ ఆఫ్టర్ మెచ్యూరిటీ. సో దీన్ని స్కిప్ చేసుకోండి, నో పెట్టుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కానీ మీకు కానీ అసిస్ట్ చేసి ఉంటే ఎస్ కొట్టండి, లేకుంటే సో దీనిపైన టర్మ్స్ అండ్ కండిషన్ పై చెక్ చేసుకుని స్టార్ట్ ఎఫ్డి పై క్లిక్ చేయాలి. సో మీరు
ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది కదా. సో ఎఫ్డి అకౌంట్ నెంబర్ జనరేట్ అయ్యింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మెచ్యూరిటీ అమౌంట్ 1 lakh చూపిస్తుంది. మెచ్యూరిటీ డేట్ చూపిస్తుంది. సో ఇంట్రెస్ట్ పే అవుట్ మంత్లీ అనేది చూపిస్తుంది. ఓకే. సో వెబ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ 1 lakh మంత్లీ ఎంత వస్తుంది అనేది చూపించదు. సో ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఐసిఐసిఐ ఎఫ్డి క్యాలిక్యులేటర్, అదే మీరు ఐమొబైల్ గాని యూస్ చేసుకుంటే మీకు మంత్లీ ఎంత అమౌంట్ అనేది అక్కడే చూపిస్తుంది. కానీ వెబ్లో ఆ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. నేను ఏం చేస్తున్నాను, 1 lakh. సో 1 lakh మంత్లీ ఎంత ఆఫర్ చేస్తుంది, 6.45%. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. సో మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేంత 535 రూపీస్. సో మీరు 1 lakh డిపాజిట్ చేస్తే 6.45% ఇంట్రెస్ట్ చొప్పున మనకు మంత్లీ ఎంత వస్తుందంటే 535 రూపీస్ అనేది వస్తుంది. అదే 5 lakhs చూద్దాం. 535 ఇంటూ 5 lakhs. సో 5 lakhsకి అరౌండ్ 2675 రూపీస్ వస్తుంది. సో 600 మీరు తీసేనా కూడా 2500 అనేది మీకు హ్యాపీగా మంత్లీ మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో అంతే, కంటిన్యూ బ్రౌజింగ్ ద డిపాజిట్. ఎఫ్డిని క్రియేట్ చేస్తున్నా. సో అంటే 7 అంటే 1 lakh ఎంత, అరౌండ్ నాకు 3500 రూపీస్ అనేది నాకు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో 1 lakh 500. సో అది మీరు గుర్తుంచుకోవాల్సింది. సో ఇలా మీరు ప్యాసివ్ ఇన్కమ్ను కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు క్లోజ్ చేయాలనుకుంటే నేను వెబ్లో ట్రై చేశాను. వెబ్లో నాకు ఇక్కడ క్లిక్ చేయాలి యాక్చువల్గా. సో ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనేది. సో దీనిపైన క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వాలి. నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇది ఓల్డ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో మీరు ఎఫ్డిని బ్రేక్ చేయాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఐమొబైల్ యాప్ని ఓపెన్ చేయాలి. ప్రాసెస్ చెప్పేస్తాను. సో ఎఫ్డిని క్లోజ్ ఎలా చేయాలనేది నేను మొబైల్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఆ ఆప్షన్ అనేది కనిపించలే. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. సో ముందుగా అకౌంట్స్ అండ్ ఎఫ్డి అండ్ ఆర్డీపై ట్యాప్ చేయాలి. అకౌంట్స్ అండ్ డిపాజిట్స్ అని ఒక స్క్రీన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి డిపాజిట్స్ టాగల్ పై క్లిక్ చేద్దాం. మీకు ఎఫ్డి లిస్ట్ ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ న్యూ స్క్రీన్కి వెళ్దాం. సో అది ఓల్డ్ స్క్రీన్, ప్రజెంట్ న్యూ స్క్రీన్కి వస్తున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంకు 2 స్క్రీన్స్ మెయింటైన్ చేస్తుంది. ఒకటి న్యూ, తర్వాత వచ్చి ఓల్డ్ వన్. ఇప్పుడు క్లోజ్ చేయాలనుకున్న ఎఫ్డిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే క్లోజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎఫ్డి డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత విత్డ్రా ఆర్ క్లోజ్ ఎఫ్డి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాగా నాకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షనే కనిపించడం లేదు. సో మనకు ఐమొబైల్ అది ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే. ఎఫ్డిని బ్రేక్ చేసే ముందే ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తున్నాడు. ఏంది, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అంటూ. ఓకే. సో ఇఫ్ యు ఆర్ అన్ ఎలిజిబుల్ కస్టమర్ యూ మే సీ దిస్ నోటిఫికేషన్. అంటే ఎఫ్డిని పూర్తిగా క్లోజ్ చేయకుండా దానిపైన ఏదైనా లోన్ లాంటిది ఫెసిలిటీ అనేది ఇస్తున్నారన్నమాట. స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు పార్షియల్ విత్డ్రాల్, ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనే 2 ఉన్నాయి. ఇక్కడ ప్రీ మెచ్యూర్ క్లోజర్ అని ఉంది కానీ కాకపోతే ఇక్కడ మనకి ఇది వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను మొబైల్లో చేస్తున్నాను. సో ఎనీవే మొబైల్ స్క్రీన్ రికార్డ్ అవ్వట్లేదు కాబట్టి నేను జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను. సో మన టార్గెట్ ఏంది, ఎఫ్డిని పూర్తిగా క్లోజ్ చేయాలి కాబట్టి ప్రీ మెచ్యూర్ క్లోజర్ పై ట్యాప్ చేసి అక్కడ కన్ఫర్మ్ చేస్తే జస్ట్ మీకు ఆ లోన్ అనేది, ఆ అమౌంట్ అనేది ఎఫ్డి నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.